తనయుడు పిసిసి నాయకులు సూర్యకిరణ్ గారు, అదేవిధంగా డిసిసి కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ జిల్లా డైరెక్టర్ సైదుల్ గారు, అదేవిధంగా మా తుంగతుర్తి నుంచి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులు, అదేవిధంగా గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభిమానులు సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క జూబ్లీహిల్స్ బైపోల్స్ కు ప్రజలలో మంచి ఆదరణ ఉంది. మేము గల్లీ ఇల్లు తిరుగుతా ఉంటే ప్రజలు చూపిస్తున్నటువంటి ఆదరణ చూస్తా ఉంటే ఇక్కడ అభ్యర్థి నవీన్ యాదవ్ ఒక మంచితనం, ఆయన యొక్క పార్టీ కోసం చేసినటువంటి పనులు, అదేవిధంగా వ్యక్తిగతంగా తన చేసినటువంటి పనులు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేసినటువంటి గత 2 సంవత్సరాల నుంచి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుకున్నాయి. ఆ యొక్క ప్రజల యొక్క స్పందన బాగుంది. అందరికి కూడా రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ, ఉచిత బస్సు కానీ, అదే విధంగా 200 యూనిట్ల కరెంట్ బిల్లులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఒక సాధారణ జనానికి ఎంతో మందికి లబ్ధి చేకూర్చేలా ఉన్నాయి ఆ పథకాలని. ప్రజలు కూడా అదే చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక 50,000 ఓట్ల పైనే గెలుస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే పని చేసి ఓట్లు ఆడుతా ఉంది మా ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ఎవరికైతే సాధారణమైనటువంటి ప్రజానికానికి కావాల్సినటువంటి వసతులు, సౌకర్యాలు, పనులు, సంక్షేమ పథకాలు చేసి చూపించింది కాబట్టి ఈ ఎన్నికలలో గెలిచినట్టయితే రాబోయే 3-4 నెలల్లో ఇంకా ఏది మహిళలకు 2,500 కానీ, ఒక పెన్షన్ ఒకటి 2 ఆగిపోయినాయి. ఈ 2 కూడా ఖచ్చితంగా 4,000 రూపాయల పెన్షన్ అవి కూడా చేయడానికి ముఖ్యమంత్రి వర్యులు వారు ఆలోచన చేస్తా ఉన్నారు. 100% చేస్తారు. ఈ యొక్క జూబ్లీహిల్స్ అభ్యర్థిని మంచి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సభాముఖంగా మనవి చేస్తూ జూబ్లీహిల్స్ ఎన్నికలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తుంగతుర్తి శాసనసభ్యులు తనయుడు మందుల సూర్యకిరణ్ గారికి, అదేవిధంగా తుంగతుర్తి నుండి వచ్చినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో నవీన్ యాదవ్ గారు 1,00,000 మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే గతంలో ఆయన 3 సార్లు పోటీ చేసి సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తి. అందుకే ఆయన వ్యక్తిత్వం చాలా మంచిది. అందుకనే రేవంత్ రెడ్డి గారి ఆచితూసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో 1,00,000 మెజార్టీతో ఇక్కడి కోరబండ ప్రజలు మేము కూడా ఇక్కడ ప్రచారం చేసినట్లు చేస్తే ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి మేము నవీనానికి వేస్తాము ఓటు అని చెప్పడం జరుగుతుంది. కావున ఖచ్చితంగా 1,00,000 మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్